ఇవాళ జీహెచ్ఎంసీ కౌన్సిల్ బడ్జెట్ సమావేశం జరగబోతుంది. సమావేశంపై ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. మేయర్, డిప్యూటీ మేయర్పై అవిశ్వాస తీర్మానానికి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే గ్రేటర్ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. దీనికి కాంగ్రెస్ ప్రతివ్యూహం రచిస్తోంది. ఇప్పటికే మేయర్, డిప్యూటీ మేయర్ కాంగ్రెస్లో చేరిపోయారు. ఫిబ్రవరి 11తో పాలక మండలికి 4 ఏళ్లు పూర్తవుతుంది. మరోవైపు కాసేపట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో గ్రేటర్ కాంగ్రెస్ నేతలు, కార్పొరేటర్లు భేటీ కాబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ మనీషా. మరికొద్ది సేపట్లోనే జిహెచ్ఎంసీ బడ్జెట్ కౌన్సిల్ మీటింగ్ అయితే ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఈ మీటింగ్కి సంబంధించి ఈరోజు చాలా హాట్గా జరగనుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా నార్మల్గా ఈ మీటింగ్లు జరిగినా సరే ఈసారి మాత్రం చాలా హాట్గా జరగనున్నాయి. ఎందుకంటే ఇటు మేయర్ అలాగే డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం తీర్మానం తీసుకురావడానికి కూడా ఇతర కార్పొరేటర్లు కూడా రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్లు అందరూ కూడా ఏదైతే ఆ పార్టీ ప్రతినిధులు అందరినీ కూడా ఇప్పటికే సంప్రదించారు. అసలు ఈ కౌన్సిల్ మీటింగ్లోని ఏం చర్చించాలనే దాని పూర్తిగా వాళ్ళ స్పష్టత వచ్చింది. చూసుకుంటే ఈ సమావేశాలు చర్చించాలనే దానిపై పార్టీ కార్పొరేటర్లతో ఆయా పార్టీ పెద్దలు కూడా సమావేశమయ్యారు. ఒకవైపు మేయర్, డిప్యూటీ మేయర్పై అవిశ్వాస తీర్మానానికి అయితే గులాబీ పార్టీ అయితే ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే గ్రేటర్ నేతలతో కూడా కేటీఆర్ సమావేశం జరిపి దీనికి సంబంధించి ఇప్పటికే కీలకమైన ఆదేశాలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఏదైతే ఈ నెల అంటే వచ్చే నెల 11వ తారీఖు కల్లా ఏదైతే పాలక మండలి 4 ఏళ్ల సమయం పూర్తవుతుంది కాబట్టి ఆ తర్వాత అవిశ్వాసం తీర్మానం పెట్టాలా లేకపోతే ముందు పెట్టాలనే దానిపై ఇప్పటికే కార్పొరేటర్లు అయితే చర్చిస్తున్నారు. అలాగే మరొక పక్క ఇటు బీజేపీ కార్పొరేటర్లు కూడా ఏదైతే నిధులు అంటూ కూడా దిగే పరిస్థితి కొద్దిసేపటి జిహెచ్ఎంసీ మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్ కూడా భిక్షాటన చేస్తూ కూడా ఏదైతే జిహెచ్ఎంసీ ఆఫీస్కి రావడం జరిగింది. ముఖ్యంగా జిహెచ్ఎంసీలో నిధులు లేవంటూ కూడా భిక్షాటన చేస్తూ కూడా ఇక్కడ నిరసన తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రస్తుతం వాళ్ళైతే అడ్డుకున్నారు. మరికొద్ది సేపట్లోని జిహెచ్ఎంసీ బడ్జెట్ కౌన్సిల్ మీటింగ్ అయితే ప్రారంభం కానుంది. ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడ నిరసనలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ముందుగానే పోలీసులు ఇక్కడ భద్రత ఏర్పాటు చేశారు. అలాగే